సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశమైంది. గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న 1400 ఎకరాల్లో మౌలిక సదుపాయాలకు 1052 కోట్ల రూపాయల టెండర్లు ఆమోదించింది. సేడ్ యాక్సెస్ రోడ్ ని నేషనల్ హైవేకి కలిపేందుకు 682 కోట్ల టెండర్లకి ఆమోదం తెలిపింది. రాజధానిలో గ్రీనరీ ప్రాజెక్టులకి ఆమోదం తెలిపింది సిఆర్డీఏ. ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో 1450 ఎకరాల్లో ఈరోజు ఐకానిక్ టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, అధికారులకు భవనాలు కావచ్చు, బంగళాలు కావచ్చు కడుతున్నాము. ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 1052 కోట్లతో టెండర్ పిలవటానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. నేషనల్ హైవే కలుపుతున్నారు. అది డైరెక్ట్గా నేషనల్ హైవే లెవెల్లో కలిపేట్టుగా చేయమన్నారు. దానికి 682 కోట్లతో యాక్చువల్గా టెండర్కి యాక్చువల్గా అలౌ చేయడం జరిగింది. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లో 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. జనరల్గా ఇండియన్ స్టాండర్డ్లో 10%. కానీ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఇది టాప్ 10 సిటీస్లో టాప్ 5లో ఒకటి కావాలన్నారు. అందులో కూడా ప్రత్యేకంగా గ్రీన్ అండ్ బ్లూ ఉంటే పెట్టమన్నారు. దాని మీద ఈరోజు దాని ఎక్స్పర్ట్స్ కొందరితో దాని డీటెయిల్గా యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది.